రేవంత్పై అవిశ్వాసం ఎపిసోడ్లో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టీడీపీ కార్పొరేటర్లలో 5గురిని వైసీపీలోకి తీసుకొచ్చిన వారిలో 2 మళ్లీ వెనక్కి వెళ్లారు. దీంతో మాజీ మంత్రి వ్యవహారంపై ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆగ్రహంతో మండిపడుతోంది. అనిల్కు ఆలోచన తక్కువ, అత్యుత్సాహం ఎక్కువ అన్న విమర్శలు వస్తున్నాయి. బుర్రా బుద్ధి లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన వైఖరితో నెల్లూరు వైసీపీని అనిల్ భ్రష్టు పట్టిస్తున్నారా? మేయర్ స్రవంతికి వైసీపీతో సంబంధం లేదన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటనకు విరుద్ధంగా అనిల్ నడుచుకోవడంతోనే సమస్యలొచ్చాయా? నెల్లూరు ఫ్యాన్ పార్టీలో అనిల్ వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో సమన్వయం లోపించింది. ఒకరు ఎడ్డెమంటే మరొకరు తెడ్డెం అనే పరిస్థితి ఉంది. నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాసం విషయంలో ఇది రుజువైంది. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి పరస్పర విరుద్ధంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. మేయర్ స్రవంతి వైసీపీయే కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కానీ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లలో కొందరిని మళ్లీ ఫ్యాన్ కిందకు తీసుకొచ్చారు అనిల్. పార్టీలోని సమన్వయ లోపానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో జరిగిన నగరపాలిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మేయర్ పోస్టు ఎస్టీకి రిజర్వ్ చేయడంతో స్రవంతి మేయర్ అయ్యారు. కానీ గత సాధారణ ఎన్నికల ముందు టీడీపీలో చేరి మళ్లీ వైసీపీలోకి వెళ్లారు. ఇదే మేయర్కు పెద్ద డేంజర్ గా మారింది. మేయర్ స్రవంతిపై టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పుడు వారి బలం 42 కాగా వైసీపీ సభ్యుల సంఖ్య 11 మంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లందరూ గతంలో ఫ్యాన్ పార్టీ నుంచి నెగ్గినవారే. అవిశ్వాసంలో స్రవంతికి గట్టే అవకాశం లేదు. దీంతో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి తెలివిగా వ్యవహరించి స్రవంతికి తమ వైసీపీతో సంబంధం లేదన్న వాదాన్ని వినిపించారు. కానీ ఉన్నట్టుండి అనిల్ కుమార్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వెంటబెట్టుకుని టీడీపీలో ఉన్న 5గురు కార్పొరేటర్లను జగన్ దగ్గరకు తీసుకువెళ్లి వైసీపీ కండువాలు కప్పించారు. ఇంకొకరు తమ పార్టీ వైపు వస్తే అవిశ్వాసం వీగిపోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ వైసీపీ కండువాలు కప్పిన గంటలో తాము టీడీపీలో కొనసాగుతున్నామంటూ 2 కార్పొరేటర్లు సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. దీంతో వారిద్దరితో పాటు ఫ్యాన్ పార్టీ గంగలో కలిపినట్టు అయ్యింది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే అప్రమత్తమై పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, మరో కార్పొరేటర్ రియాజ్ టీడీపీలో చేరారు. వైసీపీలో మిగిలిన కార్పొరేటర్లు కూడా టీడీపీ నేతల టచ్లోకి వెళ్లారు. అంతేకాదు, జగన్ వీరాభిమానులమని చెప్పుకునే చోటా మోటా నేతలు మూటలు సర్దేశారు. ఇదే క్రమంలోనే అవిశ్వాసం కంటే ముందే మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. స్రవంతి వైసీపీ నేత కాదన్న విషయాన్ని కాకాని చెప్పినప్పుడే అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమోనని అనేవారు లేకపోలేదు. ఇదే విషయంపై పార్టీ క్యాడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆవేశపూరిత, అనాలోచిత నిర్ణయాలపై మండిపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు కూడా అనిల్ తొందరపాటు వ్యవహారాలతో ఫ్యాన్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్న సమయంలో మరోసారి దెబ్బతీశారని చర్చ సాగుతోంది. అనిల్ కుమార్ రాజకీయంగా ఎదగడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన అనిల్తో కోటంరెడ్డితో పాటు రూప్ కుమార్ కు విభేదాలు వచ్చాయి. తన బాబాయ్ రూప్ కుమార్ ని ఇన్ఛార్జ్ మేయర్ గా కూర్చోబెట్టకూడదని అనిల్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ రూప్ కుమార్ ఇన్ఛార్జ్ మేయర్ అయ్యారు. తాను ఏది చెబితే అదే జరగాలి అనే నియంత్రత్వ పోకడాలు ప్రజాస్వామ్యంలో నడవబోవన్న విషయాన్ని అనిల్ గ్రహించాలి.
ఇలాగే దుందుడుకు నిర్ణయాలతో ముందుకెళితే చివరికి మనుగడే కష్టమనే వారు లేకపోలేదు. అనిల్ తన అత్యుత్సాహంతో ఫ్యాన్ పార్టీని భ్రష్టు పట్టిస్తారనే వాదనలు ఉన్నాయి. మరి ఇకనైనా అనిల్ మారతారో లేదో చూడాలి.